వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచమని, గ్రాట్యుటీ ఏదో పెంచమని, కనీస వేతనం దాని గురించి పోరాటం చేస్తున్నారని తెగ కథనాలు వస్తున్నాయి. కథనాలు కాదు, ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. నేను కూడా ఇబ్బందులు పాలవుతున్నాను. కాబట్టి ఐ థింక్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కామెంట్ ఆన్ దిస్ అండ్ టు క్వశ్చన్ ద పీపుల్ who are responsible for my inconvenience and my problems because I am paying taxes. ట్యాక్స్లు నేను కడుతున్నాను కాబట్టి ఐ హ్యావ్ అ రైట్. కట్టేవాళ్ళందరూ అడగచ్చు, నేను ఒక్కడాన్ని కాదు, ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి, అంతే కదా, అడుగుతాను, తప్పే ఉంది. ఒక 4-5 రోజుల క్రితం చూశాను, మా వీధిలో వచ్చారు ఇద్దరు. వచ్చి ఆ పై తూతూ మంత్రంగా ఏదో కొంచెం తీశారు. మళ్ళీ అంతే, ఇలాగ పండగ సెలవులు అన్నీ వచ్చాయి, మళ్ళీ కనబడ్డలేదు. ఎక్కడ వేసిన చెత్త మళ్ళీ అక్కడే ఉంది. నేను అడిగాను, ఏమో మీ జీతాలు పెంచారని చెప్పి అడిగాను. చెప్పి అంది, ఏమోనయ్యా అది ఇది అంది. వీళ్ళకేం తెలియదు, కానీ ఎవరో గుడ్డిగా స్ట్రైక్ ఇస్తే వాళ్ళు ఫాలో అయిపోతారు. ఏం తెలియనప్పుడు ఎందుకు? ఇప్పుడు నష్టం ఎవరికి? నీకేనమ్మా, నీ కుటుంబానికి జీతాలు రావు, నోవరికి నోపే కదా. అది అన్నిటికీ వర్తిస్తుంది, గవర్నమెంట్కనే కాదు, ఏ సెక్టార్కైనా, ప్రైవేట్ సెక్టార్కైనా, ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా అందరికీ వర్తిస్తుంది. నోవరికి నొప్పే. మీరు పనిచేయకపోతే మరి జీతాలు ఎవరు? నష్టపోయేది ఎవరు? మీరే. ఆ లీడర్స్ వాళ్ళు వీళ్ళు కాదు కదా, వాళ్ళ భ్రమలో పడుతున్నారు. మేము అన్నకే ఏవో కొన్ని శక్తులు ఉంటాయి, అవి అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. దోజ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని హూ ఆర్ మేబీ దేర్. ఇప్పుడు XYZ ఇవాళ ఒకటి ఉంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఇది జరుగుతున్నది పోయి ఎన్నో సంవత్సరాల నుంచి, నా చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం, ఇంకా జరుగుతుంది కూడా ముందు. ఎందుకంటే వాళ్ళ పనే అది. దే హ్యావ్ టు క్రియేట్ సమ్ నాన్సెన్స్, సమ్ ఇష్యూస్ టు ద పబ్లిక్. అందుకే దాని గురించి చర్చించుకోవాలి. అంటే ఏంటి జరిగిపోతుంది ఎంప్లాయీస్కి. సార్, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఆన్ స్ట్రైక్స్ టైమ్ అండ్ అగైన్, నవ్ అండ్ దెన్. మీకు గవర్నమెంటు బాబు నాయనలాగా ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కావు, టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్, ఇంత ఇస్తాము, ఇది పక్కా కాదు, ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు. మీకు గ్రాట్యుటీ ఇలాంటివి, వేజ్ హైక్, చీటికి మాటికి, ఇంక్రిమెంట్లు, బోనస్లు ఇలాంటివి ఉండవు. యు ఆర్ నాట్ సపోజ్ టు క్లెయిమ్ ఆల్ ద నాన్సెన్స్ థింగ్స్, థింగ్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మీరు ఏదో చేద్దామంటే కొద్ది రోజులు పోయాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడు పోతున్నాయి? ఏం లేవు కదా, అంతా కాంట్రాక్ట్ బేసిస్. అన్ని చోట్ల పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అన్ని గవర్నమెంట్లో కూడా, స్టేట్ అండ్ సెంట్రల్ ఇలా ఆశ పెట్టుకుంది. ఇది నాన్న ఇన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్తుంది. కొన్ని వందల వేకెన్సీలు ప్రకటించాకని అనుకున్నాం. ఏమని? తాత్కాలిక నియామకం అంటారు. అలాగే చెప్తారు గవర్నమెంట్, పక్కాగా చెప్పేస్తారు ముందే నోటిఫికేషన్లో. కానీ లక్షల్లో అప్లై చేస్తారు. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, లక్షల్లో అప్లై చేస్తారు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు తెలియదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు నేను కానీ ఇంకో యువత కానీ పలానా ఉద్యోగానికి అప్లై చేస్తుంది, అదే నాకు తెలియదు, ఉద్యోగాలు జాయిన్ అయిపోయి కాదు అనుకున్నది, ఇది అనుకున్నది కుదరదు మ్యాన్. యూ షుడ్ నో ఎవ్రీథింగ్, అండ్ యు ఆర్ సపోజ్ టు నో. మీకు అన్నీ తెలుసునే అనుకుంటాం. సారీ, నేను కాదు, ప్రభుత్వం అనుకుంటాను. నేను ఉద్యోగం ఇస్తే నేను అదే అనుకుంటాను. కాబట్టి నాకేం తెలియదు అనుకోవడానికి లేదు. అది ఒకసారి అందులో వెళ్ళిపోయాక నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అనే భావన వచ్చేస్తుంది వీళ్ళందరికీ. ఎందుకు వస్తుంది అలాగా? ఎవరు చెప్పారు మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు అయిపోయింది? గవర్నమెంట్ ఎంప్లాయీసే కాంట్రాక్ట్ బేసిస్, పర్మనెంట్ కాదు, టెంపరీ కాంట్రాక్ట్. అది ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ రెన్యూల్ చేసుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం. అది ముందే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ చదువుకోవాలి. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటి, తెలియని వాళ్ళు, చదువు కాని వాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు వేరే ఉంటాయి. వాళ్ళంత లిటరేట్ కాదు. లిటరేట్ కానంత మాత్రమే వాళ్ళకి తెలియని ఏవో పెద్ద పెద్ద ఇంగ్లీషు పదాలు వాడేసి కానీ, తెలుగు పదాలు వాడేసి కానీ, వాళ్ళని మాయ చేసి కానీ ఉద్యోగాలను పెట్టుకోవట్లేదు కదా గవర్నమెంట్. అలా చేయదు. అలా చేస్తే యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అదే అందరికీ తెలుసు. టెంపరీ ఉద్యోగం అని తెలిసి కూడాను జాయిన్ అయిపోయి తర్వాత సమాన హక్కులు అంటే ఓకే, సమాన హక్కులు అనేది అన్ని చోట్ల కుదరదు. ఏంటంటే మీకు ముందే ఈ బాబు నాన్న ఇవిగా టర్మ్స్ అండ్ కండిషన్స్, నీకు ఇష్టమైతే జేబులో లేతలేదు చెప్పేసాక మీరు జాయిన్ అయిపోయి ప్రొటెస్టులు, ధర్నాలు, రాస్తారోకలు, పని ఎగ్గొట్టడాలు, ఆ చెత్త అంతా పెరిగిపోతుంది వీధిలో. దానికి ఎవరు బాధ్యులు? ఎవరంటే బాధ్యులు? ఈ అంగన్వాడీలు కానీ, నేను ఫ్రాంక్గా మాట్లాడేస్తాను, ముఖాముఖి. నేను సఫరాలను కాబట్టి మాట్లాడతాను. మీరు సఫరాలు అయితే మీరు అడగండి.
ఎవరైతే సఫర్ అయ్యారో కన్సిడరేషన్ అంటారు మన ఇంగ్లీష్లో కోర్ట్ లాంగ్వేజ్లో మాట్లాడు. కన్సిడరేషన్ అంటే మీరు ఒకళ్ళ నుంచి డబ్బులు కానీ ఇంకోటి కానీ వస్తువుపడి కానీ తీసుకుంటే దానికి ప్రతిఫలంగా అవతల వాడు చేయకపోతే అది వాడి తప్పిదం. యూ కెన్ క్వశ్చన్ మేబీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఆల్సో. వెన్ ఐఎమ్ పేయింగ్ ట్యాక్సెస్ ఐ హ్యావ్ ద ఎవర్ లెట్ క్వశ్చన్. ఎందుకంటే నేను కన్సిడరేషన్ ఇస్తున్నాను మీకు. ఆ రోడ్డు మీద చెత్తంతా పెరిగిపోతే ఎక్కడికక్కడ ఏంటిది మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? మేము ఇచ్చే ట్యాక్సెస్ కదా. ఈ అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఈ టెంపరీ ఉద్యోగులు ఉంటారు స్కామ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటే ట్యాక్స్లు కడుతున్నారా? కట్టట్లేదు. దంగబాజీ అని చెప్తాను నేను. కట్టట్లేదు. ఉచితాలు అవి వస్తాయి. ఓకే, ఐ డోంట్ కామెంట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అదే అంతే. ఓకే, ఇట్స్ అ డెఫినెట్ మ్యాటర్. మీకు ట్యాక్స్లు కట్టరు. అదేమంటే ట్యాక్స్ కట్టేంత ఆదాయం ఎక్కడున్నాయా మాకు ఉంటారు. అంటే ట్యాక్స్ కట్టేంత ఆదాయం కావాలి నీకు. నువ్వు అంత చదువుకున్నావా? నెంబర్ 1. నువ్వు అంత పని చేయగలవా? ట్యాక్సులు కట్టే వాళ్ళు చేసే పని నువ్వు చేయగలవా? చేయలేవు. అన్ని తెలివితేటలు లేవు. అంత చదువుకున్నావా? లేదు. నువ్వు కంప్యూటర్ ముందు కూర్చొని ఆ పనులు ఈ పనులు చేయగలవా? పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ పనులు చేయలేవు. కొన్ని ఆఫీస్ జాబ్స్ ఏమైనా చేయగలవా? చేయలేవు. కానీ అందరితో సమానం కావాలి నీకు. ఎలా వస్తుంది? టెంపరీగా నేను జాయిన్ అయ్యి నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఏంటిది? బ్లాక్మెయిలింగా గవర్నమెంట్ని? తప్పు నాన్న అది. గవర్నమెంట్ తప్పేం లేదు. నేను గవర్నమెంట్లో ఉన్నా పట్టించుకోను. నేను ఒకప్పుడు ఒక ప్రభుత్వ జాబ్ చేశాను. అంటే నేను మొత్తం 3 గవర్నమెంట్ జాబ్స్ చేశాను. 3 దాంట్లో సెటిల్ అయ్యా. అంతకుముందు 2 చేశాను, 3 దాంట్లో సెటిల్ అయ్యా. 3 గవర్నమెంట్ జాబ్స్. ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఆ నోటిఫికేషన్లోనే వాళ్ళు ముందే చెప్పేశారు, మీకు సెలక్షన్ అయిపోయాక ఇంటర్వ్యూ అయిపోయాక ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ మీకు ఆఫ్టర్ 1 ఇయర్ మీకు ట్రైనింగ్ అది ఇస్తాము. ఆ ట్రైనింగ్ తర్వాత ఒక పరీక్ష పెడతాము. పరీక్షలో కానీ మీరు పాస్ అయితేనే మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం జాబ్లో, లేకపోతే పిక్కేస్తామని చెప్పేసారు నోటిఫికేషన్లో. అన్ని సరే నేను అప్లై చేశాను. అది నా సెకండ్ జాబ్. అప్లై చేశాను. నాకు డౌట్ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని ముందే చెప్పిస్తారు. ఫెయిల్ అయితే ఐ కెనాట్ క్వశ్చన్ దెమ్, ఐ కెనాట్ డిమాండ్ దెమ్. గొడవ మీకు వచ్చిన రాష్ట్రకోకలు అవి చేసే హక్కు నాకు లేదు. ఎందుకంటే మనం వివేకంతో ప్రవర్తించాలి. ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ చేస్తున్నారు, గోడ్లు ఊడుస్తున్నా, ఇంటి పెయింట్లు వేస్తున్నా, కంప్యూటర్ ముందు కూర్చున్నా, ఐఏఎస్ జాబ్ అయినా సరే బాధ్యతగా ప్రవర్తించాలి. నాకు భయం వేస్తుంది, ఈ ఉద్యోగం పోతే ఎలాగా బాబు అని. ఒకవేళ ఫెయిల్ అయితే ఎలాగని ఇలాగ వేరే ఉద్యోగం ఎత్తుకున్నా, అది గవర్నమెంట్ జాబే. ఓకే, ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ ఎనీబడి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, నన్ను నేను ఎక్కువ చేసుకోవట్లేదు. ఎందుకంటే అందరూ బాగుండాలి. ఓకే, ఇట్స్ డెఫినెట్ థింగ్. మనం అన్నీ తెలిసి కూడా జాయిన్ అయ్యి ఇంకోళ్ళు అన్న మనకి ఎవరైనా పుషప్ ఇస్తూ ఉంటారు వెనకాల, మీకు స్ట్రైక్ వెళ్ళండిగా, మీరు రాస్తారోకాలు చేయండిగా, పనులు ఎగ్గొట్టండిగా. వాళ్ళ స్వలాభాలు, వాళ్ళ అల్టీరియర్ మోటివ్స్, గోల్స్ వాళ్ళకి వేరే ఉంటాయి. పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి వాళ్ళకి. మనందరికీ సామాన్యం. నెల జీతం వస్తే కానీ మనం బతకలేం. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి పనులు ఎగ్గొడితే ఇప్పుడు వచ్చే టెంపరీ శాలరీ కూడా మీకు రావట్లేదు. ఒక మాట అంటాను, ఏమనుకోకండి. తిక్క కుదిరిందా మీకు? ఇంకా లేదా? ఇన్ని రోజులు పని ఎగ్గొట్టారు, నోపే కదా శాలరీ ఇవ్వకూడదు. అంతేది. నేను మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడాను ఇన్ని రోజులు కాకపోతే నేను ఇవ్వను డబ్బులు. నాకు కష్టపడితేనే వస్తాయి, అంతే కదా. నాకు ఊరికే వచ్చే ఆకాశం నుంచి ఇంట్లో మిషన్ ఏం లేదు నాకు. ఓకే, మరి అలా చేయకూడదండి, తప్పండి. మీరు అన్నీ తెలుసుకోవాలి. మీ మీద ఎస్మా కూడా ప్రయోగించిందని విన్నాను. ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఉంది. అది డ్రకోనియన్ అని ఒకప్పుడు విన్నాం, కానీ దానికన్నా డ్రకోనియన్ లాస్ ఇప్పుడు చాలా వచ్చేస్తాయి. టాడా తర్వాత ఇంకోటి వచ్చింది, మోస్ట్ డ్రకోనియన్ లా అని విన్నాను. టాడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించింది. మరి అంత ఎస్మాని ప్రయోగించినా కూడా మీరు ఖాతరు చేయట్లేదంటే ఏమనుకోవాలి మీకు? అంటే డోంట్ కేర్ ద గవర్నమెంటా? డోంట్ కేర్ ద లా అండ్ ఆర్డరా? డోంట్ కేర్ వాట్ ఆర్ ద లాస్ అండ్ అమెండ్మెంట్స్ డన్ బై ద గవర్నమెంట్సా? మీరు చట్టాన్ని ఫాలో అవ్వరా? ఏంటి మీరు యువర్ సుపీరియర్ టు ఆల్ ద థింగ్సా? ఆల్ ద బిగ్ పీపుల్ ఇన్ ద సొసైటీ, గవర్నమెంట్స్ అండ్ బిగ్ పీపుల్, వాళ్ళు ఫ్రేమ్ చేసిన లాస్ అండ్
ఆర్డర్స్. ఎందుకు మీరు ఎస్మాలో ఏమంతా మీకు తెలుసా? సామాన్యులకి డౌన్ ది లేన్, డౌన్ ది బిలో, డౌన్ ది ల్యాడర్ తెలుసా మీకు? అసలు ఎస్మా కానీ ప్రయోగిస్తే మీకు ముందు ఒక నోటీస్ వస్తుంది, నాన్న ఇన్ని రోజులకు నువ్వు జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే నేను పీకేస్తాను, నీ ప్లేస్లో ఇంకోటి పెట్టుకుంటాను, ఇంకోటి పెట్టుకున్నా అని చెప్పి నువ్వు కానీ ప్రొటెస్ట్ అది ఇది చేసావు అనుకో అరెస్ట్ చేస్తాం. అది చట్టం. ఆ ఎస్మా అనేది ఏదో ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక మినిస్టర్ పెట్టింది కాదు, అది చట్టం. అది ఎన్నాళ్ళ నుంచి ఉంది, నా చిన్నప్పటి నుంచి. కాబట్టి మీరు ఏది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నా అప్పుడు ప్రభుత్వం చేస్తున్న వ్యక్తుల మీద మీరు కక్షలు పెంచుకుంటే నష్టపోయేది మనమే. మన చిన్నవాళ్ళం, ఉద్యోగులు ఉండాలి నాన్న. రోడ్లెక్కి ధర్నాలు, పొటస్లు అంత మనగాళ్ళం మనం. నేను ఉద్యోగాలు చేసే కదా, నోరు మూసుకుని పనిచేయాలి. నేను చేసా. మిమ్మల్ని మీరు కూడా మీ శ్రేయ లక్ష్యం కాబట్టి మీరు కూడా అలా చేయండి. ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మరి ఎవరికి వస్తామంటే ధర్నాలు అవన్నీ అంటే ఒకటి ఎలాగైనా బతకగలరు మీరు. అయినా నేను మిమ్మల్ని ఇలా అంటున్నాను మీరు అనుకోకండి. నాలాంటి వాడికి ఒక నెల జీతం కాకపోతే అప్సైడ్ డౌన్ అయిపోతుంది ఫ్యామిలీ. అందుకనే నాకు ఆ భయం ఉంటుంది. ఒకటి చదువుకున్న వాడికి భయం ఉంటుందండి, భయం ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలు చెప్పినట్టు చదువుకున్న వాడికి భయం ఉంటుంది. జీవితం అంతా స్లావరీ చేయాలి, తలవంచుకుని పని చేస్తాడు. మీకు ఆ భయం లేదు. ఎందుకంటే టెంపరీ ఉద్యోగం ఆల్రెడీ మీకు తెలుసు. పైగా ఉచితాలు వస్తున్నాయి, అది ఉంది ఇది ఉంది, అయినా జీతాలు పెంచాలి. ఎందుకు పెంచాలండి? మీకు ట్యాక్సులు కడుతున్నాక మా ట్యాక్సులతో మీ జీతాలు పెంచి తిట్టండి. మీరు పనిచేయరు కానీ ఎందుకు పెంచాలని? ఆ రోడ్లు చూస్తాక అది ఘోరంగా ఉన్నాయా? అసలే కరోనా రెండో పెడుతుంటున్నారు. అది వస్తే ఎవరండి బలయ్యేది? రోడ్లన్నీ అంత దుర్గంధంగా అంత బీభత్సంగా ఉంటుంది. ఎవరు బలయ్యేది? మీరు నేను. అవునండి, అలా చేయకండి. ఆ గవర్నమెంట్ ఇచ్చిన నోటీసులు, ఎస్మా నోటీసులు అవన్నీ తీసుకెళ్ళి భోగిమట్లో వేసేట చాలా తప్పండి. చాలా ఇట్స్ ఎ క్రైమ్ ఐ థింక్. దాని మీద ప్రభుత్వ అధికారి సంతకం, సీలు అన్నీ ఉంటాయి నేను అనుకుంటున్నాను. అతనైతే అది ఒక చిత్రకాయితం, మామూలుకైతే. ఎస్మా నోటీస్ వచ్చిందంటే అధికారికంగానే వస్తుంది. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నీ ఉంటాయి. గెజెట్ ఉండకపోవచ్చు. ఎనివే స్టాంపు, సంతకం అన్నీ ఉంటాయండి. మీరు దాన్ని భోగిమంటలో వేశారంటే యువర్ ఇన్సల్టింగ్ ది గవర్నమెంట్. చాలా తప్పు, చాలా నేరం. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఎలాగైంది, ఒక కస్టమర్ వచ్చి విత్డ్రాయల్ ఇచ్చాడు. విత్డ్రాయల్ ఇస్తే క్యాష్ కౌంటర్ సరే చేస్తారు. క్యాష్ కౌంటర్ చేసేసాక ఆఫీసర్ దగ్గర పంపిస్తే ఆఫీసర్ గారు అన్ని స్టాంప్ వేసి ఓకే పెద్ద అయింది కదా ఎందుకులే అని చెప్పి మేనేజర్ స్టాంపు సంతకం చేసి పంపించారు పేమెంట్కి. క్యాష్ కౌంటర్లోకి పెడుతుంటే ఎవరు అడిగారు, సార్ ఇంక చెక్ బుక్ ఉంది అంటే ముందే కండిషన్స్ ఉంటాయి, ప్రతిదానికి కండిషన్స్ ఉంటాయి. మీరు గుడ్ ఆర్ బ్యాడ్ మనం వీ కెనాట్ క్వశ్చన్ దట్. ఒక ఆర్గనైజేషన్కి పెడుతున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ కల్చరు, ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. అది ఎయిర్వేస్ అవ్వచ్చు, షిప్ యార్డ్ అవ్వచ్చు, ఆర్టీసీ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఏదైనా సరే ఎవరికి ఉండే రూల్స్ వాళ్ళకు ఉంటాయి. మనకు లాజికల్ మనం నా కన్వీనియన్స్ ప్రకారం ఉండాలని చెప్పి అనుకోకూడదు. అది మూర్ఖత్వం. అది అతి అవుతుంది. మనకు తగ్గట్టుగా అన్ని చోట్ల ఉండదండి, ఎవరి పుడింగి కాదు. అందరినీ సమాజంలో అందరినీ పరిగణనలోకి తీసుకొని చట్టాలు కానీ రూల్స్ కానీ ఫ్రేమ్ చేస్తారు. ప్రతి ఒక్కటి తీసుకుని చేయాలంటే కుదిరే పని కాదండి. అది మెజారిటీ పీపుల్కి సౌలభ్యంగా ఉండేగా చేస్తారు. ఆయన అన్నారు, చెక్ బుక్ ఉంది కదా ఈయనకి ఎలా ఇస్తారు విత్డ్రాయల్ అని చెప్పి మా వాళ్ళే, మా ఆఫీసర్ సంబడి క్వశ్చన్ దట్ క్యాషియర్ అంటే సారీ చూసుకోలేదు సార్ మీకు ఉంది కదా అని చెప్పంటే సరే ఇంకా నో అని చెప్పలేదు పేమెంట్కి. ఆయనకి ఇలా మాటకు సరికి ఆయనకి అభిమానం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది. సి వన్ థింగ్ మనం చెప్పడం మా డ్యూటీ. అది వీఆర్ పెయిడ్ ఫర్ దట్, వీఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ దట్ బ్యాంక్. మాకు జీతాలు ఇస్తాను అందుకు పనిచేయమని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేము పనిచేయాలి. నాకు పరిచయం ఉంది ఆయనతోటి నేను ఇచ్చేస్తానంటే కుదరదు. ఏమంటే రూల్స్కి అబాయిడ్ అయి ఉండాలి. మేము కూడాను ఒబిడియెంట్గా ఉండాలి బ్యాంక్కి. ఆయన కోపం వచ్చేసి ఆ విత్డ్రాయల్ చింపి మొక్కలు చేసాడు. నాకైతే కోపం వస్తుంది, కానీ కోపం చూపించకూడదు కస్టమర్ మీద. కోపం పళ్ళ కింద దాచిపెట్టి నేను అడిగాను. పెద్ద అయితే ఆయనతో నా పరిచయం ఉంది. సార్ దాని మీద మేనేజర్ గారి సంతకం స్టాంపు ఉందండి,
వీళ్ళని చింపేయడం చట్టరీత్యా నేరం అవునా కాదా కానీ నేరమేనండి అది. అది మీరు చాలా తప్పు చేశారు మీరు. అది మీ అకౌంట్ ఫిల్ చేసి బ్యాంక్ వాళ్ళు, లేదా మీకు నోటీస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. మీరు ఇలా చేయకూడదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్, బ్యాంక్ మేనేజర్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్, మీరు ఎందుకు అలా చింపిస్తారు? మీకు ఆ పవర్స్ మీకు ఎవరికి ఇచ్చారు? ఒక గవర్నమెంట్ అధికారి తన విధుల నిర్వహణలో చేసిన సంతకానికి ఆ డాక్యుమెంట్ని చింపే అధికారం ఎవరికి లేదు. ఇట్స్ ఎ క్రైమ్. అలాగే గవర్నమెంట్ ఇష్యూ చేసిన నోటీసులు, ఎస్మా షోకాజ్ నోటీసులు గవర్నమెంట్లు వేస్తారు. అంటే ఒకటి మీ అదృష్టం ఏంటంటే, అదృష్టం దురదృష్టం కానీ ఇల్లిటరేట్స్ అని ఏం తెలియదుగా అమాయకులు అంగన్వాడీ. ఓకే, సమాజంలో అందరూ హై స్టాండర్డ్స్ బాగా చదువుకుని ఉండాలి, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఇంటలెక్చువల్స్ ఉండాలి, రీజనబుల్ థింకింగ్ ఉండాలి, చట్టం తెలుసుకోవాలి. నేను అన్నీ మాట్లాడలేను కానీ అన్నీ ఉండాలండి. ఇది మన దేశం అండి, మనమే పెట్టుకున్నాం ఈ చట్టాలు ఇవన్నీ. అంటే మీరు అలా అంటే ఆ ప్రొటెక్షన్లో, ఆ షీల్డ్లో మాకేం తెలీదు మేము అనే ఆ షీల్డ్లో మీరు ఉంటే తప్పించుకుంటారు. మన దేశంలో సబ్కొచ్చి వెళ్తా హే ఏమండి. చదువుకున్నాడు అలా చేస్తే మొత్తం మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఎక్కడ పెట్టాలో ఆ పని చేస్తారు. ఉద్యోగాలు కూడా ఉంటాయి, ఉండవు చెప్పలేమండి. ఏం జరగాలో జరుగుతుంది. ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు, ప్రమోషన్లు ఆపేస్తారు, చాలా జరుగుతుంది బీభత్సంలో. మీకు ఆ భయాలు లేవు ఏమండి. ప్రతిసారి స్ట్రైకులు అవి ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? అసలు మీకు పెర్మనెంట్ ఉద్యోగం అని చెప్పి మీకు ఎవరు చెప్పారండి? అంటే జాయిన్ అయిపోయి ఆ తర్వాత చూసుకుందాం లేనా? ఏంటి చూసుకునేది మీరు? ఎవరినండి? ఇవేంటి బెదిరిస్తున్నారా? స్ట్రైకులు అవి రోడ్డు మీద బైఠాయించి ముగ్గులు వేసా వెళ్తాయి ఎక్కడో దీక్షా శిబిరం ముందు. ఈ ముగ్గులు వేయడాలు, అక్కడ అన్నం వండుకోవడాలు, బిర్యానీలు వండుకోవడాలు, పడుకోవడాలు, అదనంగా మగవాళ్ళు ఏదో పైన అంత ఓపెన్ లాగా చూపించి ఏదో కామెడీ సినిమా చూస్తున్నట్టుగా ఉంది ఇది. అందుకని సింపతిగా ఏం లేదండి, మేము అందరం ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి పనులు ఇవన్నీ పాతవండి. కొత్తగా ఏమన్నా ప్రయత్నించండి, మాకు ఇంకా కొత్త సినిమా ఏమన్నా చూపించండి, మేము నవ్వుకుంటాం. ఏమండి, నేను మిమ్మల్ని వేళాకోళం చేయట్లేదు. నేను ఉద్యోగిని ఒకప్పుడు. నేను కూడా మీ వర్గానికి చెందినవాడిని. మనమంతా కార్మికులం, మన కులం కార్మికులం. ఏమండి, జాగ్రత్తగా మనం ఒకటే ఉద్యోగం ఇచ్చేవాడు ఏమైనా చేయగలండి. అది ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు. రూపాయి ఇచ్చేవాడు దేవుడు అండి. అది నాకు ఇప్పుడు తెలుస్తుంది ఈ వయసులో. అలా చేయకండి. దానివల్ల బాగా నష్టపోతాం మీరు. తర్వాత నష్టపోయాక ఎన్ని తలుచుకున్నా యూ కెనాట్ బ్రింగ్ వాట్ ఈస్ గాన్. అలా చేయకండి. మీరు ఆ ఉద్యోగంలో ఏ కండిషన్స్ ఉన్నాయో చేరే ముందు ఆలోచించుకోండి. ఇష్టమైతే చేరండి, కష్టమైతే మానండి చేరాక. లేకపోతే ముందే తెలిసి అప్లై చేయకండి. ఇలాంటి అనైతిక పనులు, ఇలాంటి చట్టానికి వ్యతిరేక పనులు చేయకండి. ఎవరికి సింపతే ఉండదు. రోడ్డు మీద చెత్త అంతా పెరిగిపోతుందా? మనం చూశాను. ప్రతి నెల వచ్చేవాళ్ళు స్కావెంజర్స్ ఆ వీధులు అందరూ, మా వీధులు అందరూ డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి జీతాలు పెంచాలి, గ్రాట్యుటీ పెంచాలి అన్నీ అనేవాళ్ళు. మరి మా దగ్గర డబ్బులు ఎందుకండి అడుగుతారు ప్రతి నెల 50-100. ఏంటది? ఏంటి మన దేశం ఎలా ఉంది? ఇంకా అక్కడే ఉంది 1947లో మా ఊళ్ళు. ఏంటిది మా ఊళ్ళు? ప్రతి నెల ఎందుకు ఇవ్వాలి మా ఊళ్ళు? ఏంటిది? డబ్బులు ఇస్తే కానీ మీరు ఆ మరణం నుంచి మీరు చెత్త పుట్టుకోరు మా ఇంటి ముందు ఇవ్వకపోతే. వీధిలో అందరూ ఇవ్వట్లేదు కానీ కొంతమంది ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలండి? మీకు గవర్నమెంట్ జీతాల కోసం మీకు స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి మేము? లేదు కదా. పైగా చెత్తలో కూడా ఎన్నో విభాగాలు మీకు. తడి చెత్త, పొడి చెత్త ఓకే, ఒక చిన్న వ్యాన్ నాడు చూస్తే అందులో పోసుకుంటారు. వేరే అన్న చిట్టాకులు అవన్నీ ఒక కుప్పగా పోస్తే అవి మావి కాదండి అంటారు, సింపుల్గా వెళ్ళిపోతారు. మేము మీతో పోటాడలేము, ఎందుకులే అని చెప్పి తలనొప్పి వెళ్తాం, ఎందుకులే అని ఊరుకుంటాం. కానీ 100 రూపాయలు ఇచ్చి అడుగుతారు మీరు, మేము మాత్రం నవ్వుకుంటూ ఇవ్వాలి. ఏంటంటే మాకు అంత కర్మ ఎందుకు పట్టింది? మేము కట్టే ట్యాక్సులతో మీరు జీతాలు తీసుకుంటూ మాకు ఎందుకు అంత కర్మ? పైగా మీకన్నా గవర్నమెంట్ పక్కా గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదు కదా. 100 రూపాయలు తీసుకుంటారు కొంతమంది దగ్గర, మేము అడిస్తూ ఇవ్వాలి. అఫ్కోర్స్ 100 రూపాయలు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు నాకు, కానీ ఎందుకు ఇవ్వాలండి? ఈ చెత్త మాది కాదండి, దీనికి వేరే వాళ్ళు వస్తారండి.
ఇంకా పెద్ద బుట్టలు అంటే పాత బుట్టలు అవి ఏమన్నా పెట్టామనుకోండి కొంచెం బయట ఎలాగో వస్తారు కదా 10 అయింది కదా వస్తారు ఇంకోటి వస్తారు ఇది మాది కదండి వేరే వాళ్ళు వస్తారండి ఆ వచ్చేవాళ్ళు ఇది మాది కదండి అంటారు అలా వారాలు అయిపోతాయండి వారాలు ఇలాగ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి ఇక్కడ చాలా చెత్త పేరుపోతే వాళ్ళు తీసుకెళ్ళాలంటే అప్పుడు వస్తారండి పైగా ఈ ఇంటి పక్క వాళ్ళు ఆ ఇంటి పక్క వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు ఏంటి సామాన్లు బయటపడేస్తున్నారు ఇంత సామాన్ ఎందుకు రోజులు అయిపోయింది రోడ్డు మీద అల్లాగా లేదు చాలా సీగా ఉంది అగ్లీగా ఉంది ఇక్కడ ఇంటి ముందు అంటారు ఆ తప్పు మాదే అండి ఇంకెక్కడ పడేస్తాం మీరు ఉన్నారులే కదా మేము పడేసేది పైగా మామూలు పడేస్తున్నాం అది మాది కాదు ఇది మాది కాదు ఏమన్నా గవర్నమెంట్ జాబ్ అండి అలా లేదండి ఇప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ కానీ వెళ్ళండి ఆయన సెలవు పెట్టాడు అది నాది కదండి అన్నాక లేదండి కుదరదండి ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే పని అవ్వాలి అంతేనండి వాడు సెలవు పెట్టాడు అక్కడ ఎవరు లేరు కడియాదు ముడియాదు నో బ్యాంక్ వెళ్ళాలంటే పని అవ్వాలి మేనేజర్ లేకపోయినా సరే సంబడి విల్ టేక్ ద ఛార్జ్ పని అవ్వాలండి వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు సెలవు పెట్టాడు ఇది నా పని కాదు వాట్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ కుదరదు వాడు కానీ కంప్లైంట్ పెడితే మా మీద మామూలుగా ఉండదు మాకు ఈ బ్యాంకులో ఎవరు పనిచేయట్లేదు ఒకవేళ నా పేరు తెలుస్తారు నా పేరు మీద ఒక కంప్లైంట్ పెడితే ఓకే నేను కాబట్టి ఆఫ్కోర్స్ నోవా ఎంప కట్టాడు సమ్ XYZ పెడితే మాత్రం పై వాళ్ళు ఇవేం చూడకండి ఉత్తర పురాలు వాళ్ళు ఆలోచించకండి కంప్లైంట్ పెట్టాడు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే కష్టపడి ఆల్వేస్ కింగ్ ఎనేవేదండి వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా కానీ మన దరిద్రం ఏంటంటే ఇండియాలో మాత్రం కాదండి స్లోగన్స్ రాసేస్తారు కానీ గాంధీ గారు చెప్పండి కస్టమర్ ఈజ్ ద కింగ్ ఎంటరింగ్ ఇంటూ ప్రెమిసెస్ ఆయన పాపం బాగానే రాశారు కానీ బోర్డులు ఈరోజు పెట్టేవారండి ఇప్పుడు ఆ బోర్డు ఎక్కడుందో తెలియదు కస్టమర్ కింగే కానీ మా బోర్డులు తినేస్తారండి కానీ మేము నవ్వుతూ పనిచేస్తాం ఎందుకంటే బ్యాంక్ ఈజ్ పేయింగ్ శాలరీస్ అండ్ ఎవ్రీథింగ్ లైవ్లీహుడ్ ఫుడ్ పెడుతుంది ఆ విశ్వాసం ఉండాలండి ఎక్స్ట్రాలు చేయకండి మీరు పర్మనెంట్ ఉద్యోగులు కాదు మీకు ముందే తెలుసు ఆ విషయం అన్నీ తెలిసి ఏం తెలియనట్టు బిల్డప్లు గవర్నమెంట్ మెత్తగా ఉంటుంది మిమ్మల్ని చూసి ఎందుకంటే ఎందుకులే వీళ్ళతో పాపం చిన్న మనుషులు అని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోగలదు తీసుకోకపోతే కంప్లైంట్ పెట్టేవాళ్ళు ఉంటారు ఆ స్థాయి మనుషులు ఉన్నారు నేనేం చేయలేకపోవచ్చు సామాన్యుడు నేను ఆ స్థాయి మనుషులు ఉన్నారు బాగోదంటే రోడ్డు మీద నడవాలంటే చెత్త అంతా అండి రోడ్డు అంతా చెత్తే ఎలా పెడితే అంటే నా 2 వీలర్ పడిపోతే ఏంటో దిక్కేంటి ఆ కంపు వాసన ఇప్పటికీ ఎక్కువ చేసినట్టు వీడియో మీకు గ్రహిస్తారని అనుకుంటాను ఏదో పాట ఉంది చెప్పటమే నా ధర్మం వినకపోతే నమస్తే జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్